జ్యోత్స్న రెస్టారెంట్‌లో పనిచేసిన వాళ్ళందరైతే కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి తమ ఇదైతే చెప్పుకుంటూ ఉంటారు. అదంతా విని కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏమైంది? ఎందుకు ఈ టైం అప్పుడు వచ్చారు ప్రభాకర్ అనైతే అడుగుతూ ఉంటాడు. ఇక దీప కూడా షాక్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న చేసిన పని విని ఏంటి ఇంత పని చేసిందనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రభాకర్ అయితే మేడం గారు లిస్ట్ తయారు చేయమంటే ఎందుకో అనుకున్నాను. ఇక నాకు కూడా 50 సంవత్సరాలు నేను మొన్ననే వచ్చాయి మేడం. నా పేరు కూడా ఎంటర్ చేయాలి ఆ లిస్ట్‌లో అనైతే అంటూ ఉంటాడు. అడిగేసరికి నువ్వేంటి స్పెషల్ ఏంటి నీ పేరు కూడా ఎంటర్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడు జ్యోత్స్న. జ్యోత్స్న అలా అనేసరికి ప్రభాకర్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అందరినీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ నేను కంపెనీలో నుంచి తీసేస్తున్నాను. వాళ్ళకి ఆ లెటర్‌లు ఇచ్చి అర్జెంట్‌గా ఖాళీ చేయండి అనైతే అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా ఆ మాటలు విన్న కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా ఎలా తీసేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సార్ మా బాధ. నిర్దాక్షిణ్యంగా జాబ్‌లోంచి తీసేస్తే మేము ఎటైనా వెళ్ళిపోము. మాకు చాలా పనులున్నాయి అనైతే అంటూ ఉంటాడు. నా పిల్లల చదువు ఆగిపోతుందని ఒకతనైతే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక ప్రభాకర్ అయితే రీసెంట్‌గా నా కూతురికి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లి విషయంలో ఇలా జరిగితే ఇప్పుడు నేను ఎలా చేయగలను ఆ పెళ్ళిని అనైతే అంటూ ఉంటాడు ప్రభాకర్. ఇక అదంతా విన్న కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి సార్ అనైతే అంటూ ఉంటాడు. ఇక కాంచన అదంతా విని బాధపడుతూ ఉంటుంది. జ్యోత్స్న ఏంటి చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇదంతా అయినా ప్రభాకర్ మనం కంపెనీ ఎదుగుదలకి ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు. కాబట్టి ఏం చేయాలో నేను చెప్తాను అనైతే అంటూ ఉంటాడు. దీప అయితే వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తారో తెలీదు సార్. మా జీవితం రోడ్డు మీద పడేసింది మేడం అనైతే అంటూ ఉంటాడు. అలా ఎలా చేస్తారు? మన హక్కులు మనకున్నాయి. మనము దాని నుంచి పోరాడుదాం. దాని గురించి నేనేదైనా చేస్తాను ప్రభాకర్ నువ్వు బాధపడకు. మీకు నేను ఏదో ఒకటి చేసి తీరుతాను అనైతే అంటూ ఉంటాను. అలా అనేసరికి సార్ నమ్మొచ్చా అంటే నన్ను నమ్మండి. మీరిప్పుడు వెళ్ళి తెల్లవారి ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి అనైతే అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలా అని.